సంక్రాంతి ఉండే అన్నం పెడుతుండే సంక్రాంతి పెడుతుండే అన్నందుకు పుల్లు సంక్రాంతి పెడుతుంది. ఏం పని వచ్చారు అన్నం కోసం వచ్చారు. ఓకే మాది చూడాలమ్మా ఇక్కడ ఇల్లు కాదు తీసుకొచ్చాం. ఇక్కడ అన్నం తీసుకున్నావా? ఇంటికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినావా? అన్నం తీసుకున్నావా? అన్నం తింటున్నాం మీద తింటున్నా మంచిగా పెడుతుండ్రా? మంచిగా ఉందా? చెప్పండి. ఏ పని మీద వచ్చినావు? నేను ఇళ్ళలో పని చేస్తాను. ఇళ్ళ పని చేస్తావా? ఇక్కడ అన్నం తీసుకున్నావా? తీసుకున్నా చాలా సార్. మంచిగా పెడుతుండ్రా అన్నం? టేస్ట్ ఉందా? మంచిగానే ఉంది. డబ్బులు తీసుకుంటారా? ఉట్టిగానేనా? ఉట్టిగానేనా? రోజు మంచిగా పెడతారా? ఏం పేరు నీ పేరు? రాములు నా పేరు. రాములా? ఏం పని మీద వచ్చినట్టు? నేను రోడ్డు మీద కాయదాలు ఏరుకుంటావా? అన్నం మంచిగా పెడుతుందా? మంచిగా పెడతాను. టేస్ట్ ఉంటుందా మంచిగా? పైసలు తీసుకుంటారా? ఉట్టిగానేనా? ఫ్రీగా పెడుతుండ్రా? ఏం పేరు నీ పేరు? మధు. మధు ఇప్పుడు ఏ ఊరు? ఏ పని వచ్చినట్టు? అన్నం కోసం వస్తావా? రోజు మంచిగా పెడతారు అన్నం? ఫ్రెష్ ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. అవునా? టేస్ట్ ఉంటుందా? ఎన్ని రోజులు వస్తుంది వస్తాను ఇటు? చాలా రోజులు ఉంది వస్తున్నావా? డైలీ ఇక్కడ తింటావా? డైలీ ఇక్కడ తీసుకుని అవునా? తింటాం. అన్నం తీసుకోండి. ఏం పెట్టారు? తీసుకున్నా. ఏం పెట్టారు అందులో కూరలు? వంకాయనా? మంచిగా ఉంది కదా అన్నం. మరి ఆయనకి ఏం చెప్తావు? థ్యాంక్స్ అని చెప్పవా? థ్యాంక్స్ చెప్పవా ఆయనకు? వేడుందా? జాగ్రత్త. ఇది గత 10 ఏళ్ళ నుంచి అండి. 10 ఏళ్ళ నుండా? ఏం పెడుతుందో వెరైటీస్ ఏంటి? ఓ పప్పు, కర్రీ, అన్నం అలా. మాట్లాడాలి. నా పేరు శివ అండి. శివనా? శివ. ఇక్కడ డైలీ 10 సంవత్సరాలు వస్తున్నామండి మేము ఇక్కడ. 10 వస్తున్నాం. 10 వస్తున్నాం సార్.
చాలా మందికి ఇది పేదవాళ్ళకి ఇక్కడ మనం గోశాల దగ్గర వాళ్ళని చూసి మీకు బాగా కలిగించి మీకు ఇక్కడ ఫ్రీగా భోజనం పెడుతున్నారు. ఇక్కడ మేము అందరూ బాగా పబ్లిక్ కూడా మాకు ఎంక్వైరీ బాగా చేసి వస్తారు, మా టైంకి వస్తారు. చాలా మంది తింటున్నారు, వెళ్ళిపోతున్నారు, అందరూ చాలా బాగుంది అంటున్నారు. అందరు ఇంటికి కూడా కలుపు నిండా మీరు వచ్చారు, మా కలుపు నిండుతున్నాం. చాలా మంది బాధ వాళ్ళ బాధ కూడా కొంచెం తీరుస్తున్నాం మేము ఇక్కడ హెల్ప్ చేసుకుంటా. ఇక్కడ ఈ సేవ ఎందుకు చేయాలనిపించింది అన్న? ఎందుకంటే చాలా గరీబ్ వాళ్ళు కదా, వీళ్ళకు తినడానికి సార్ ఒకసారి ఉన్నారు, సార్ ధర్మేందర్ జీ సార్ ఉన్నారు. ఇక వాళ్ళ దురుస్తులో మనకి పెడుతున్నాం సార్ ఇక్కడ. ధర్మేందర్ సింగ్ తీసుకోవాలి లైన్లో. కాంతలో అడిగి సార్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు వీడికి? నేను చాలా రోజు పెట్టినప్పటి నేను 40 ఏళ్ళ నుంచి అంబేద్కర్ భవన్ ఉంటాను. నాకు ఎవరు లేరు, అమ్మనాయ లేదు, తల్లాలు లేరు, నాకు ఎవరు లేరు. నాకు ఈ అన్నం చాలా బాగుంటుంది, నాకు మంచిగా తింటున్నా. ఇప్పుడు తినగా కూడా రాత్రి కూడా మిగతా పొద్దున కూడా ఇదే టిఫిన్ చేస్తాను సార్, బాగుంటుంది సార్. చాలా టేస్ట్గా బాగుంటుంది సార్. మంచి కర్రీలు మంచిగా పెడుతుండ్రా? వేడి ఇస్తుంది కదా? వేడి ఇస్తుంది, కళ్ళు బాగుంటుంది, అన్ని బాగుంటున్నాయి సార్. నువ్వు కొనాలంటే కనీసం 100 రూపాయలు అవుతాయి కదా? అవును సార్. ఇప్పుడు ఇది 100 రూపాయల కంటే ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఎక్కువ సార్. సరిపోయేంత పెడుతుండ్రా? సరిపోతే పెట్టు, నాకు ఎంత కావాలంటే పెట్టు సార్. ఒక్క నువ్వు నాకు ఎవరు తల్లాలు లేరు, అన్నములు ఎవరు లేరు సార్. అడగదారు నాకు అన్నది పెడుతుంది, నాకు ఇంత పెట్టుబడి ఇంకా పెడతాను సార్. నీకు సరిపోయేంత పెడుతుండ్రు, ఎంత అంటే అంత పెడుతుండ్రు కడుపు నిండా. మంచి మంచి పుణ్యాతులు సార్, వాళ్ళ కడతాల కూడా అసలు నా వయసు 60 సంవత్సరాలు సార్. ఏమని అనుకుని మరి ఈ ఓనర్కి ఏం చెప్తావు? ఇక అయ్యప్ప దేవుని దయ వల్ల వాళ్ళు చల్లగా ఉండాలి, ఎందుకంటే ఇంకా మీలాంటి వాళ్ళకి ఇంకా పెట్టాలి అన్నం వాళ్ళు, అంతేనా? కానీ అన్నం ధర్మాత్కుడు, పెట్టాడు పుణ్యాత్కుడు, అదే ధర్మం. అన్నం మంచిగా పెడుతుండ్రా వీళ్ళు? డబ్బులు తీసుకుంటారా ఉట్టిగానేనా? డబ్బులు లేదు, ₹1 కూడా తీసుకోరు, ఉట్టిగానే పెడతారు. మీకు సరిపోయేంత పెడతారు. అబద్ధం కడుపు పెట్టినాడు పెడతారు, అబద్ధం పడవుతారు. ఆ మోసాలు కట్టలే అప్పటి నుంచి. అవునా? నాది 17 పిల్లగాడప్పటి నుంచి చదువుతున్నా నాకు తెలుసు. కానీ కడుపు పెడతారు మామూలు, కానీ రూపాయి 2 రూపాయలు ఇచ్చిపోతారు. నేను ఇది అబద్ధం ఆడ. అదే నిజైతే చెప్తున్నావు, అంతే నిజైతే చెప్తున్నావు. అవును అవునవును, ఏ లేకుండా బయటపడుతుంది, అది నా రీతి. అబద్ధం ఆడ నా రీతి అది. కానీ పెద్ద పెడతారు అన్నం చల్ల బతుకని పెట్టాలు, వాళ్ళు చల్ల బతుకని నా రీతి. చల్లగా ఉంటేనే ఇంకా 10 మందికి పెట్టగలుగుతారు. ఇది ధర్మేందర్ జైన్ అని వాళ్ళు స్టార్ట్ చేశారండి. ధర్మేందర్ జీ బై జైన్ సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మేము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అంతే. ఇది మా స్టాఫ్, మేము సర్వీస్ అంతే. ఆ సార్ మాకు డబ్బులు ఇస్తాడు, మేము సర్వీస్ చేస్తాం అంతే. ఇది ఒక సేవ లాంటిది. సేవ చేద్దామని మాకు కూడా ఉపాధి కలుగుతుంది. 4 ఉన్నాము, మాకు కూడా ఉపాధి కలుగుతుంది. మాకు కూడా కొంచెం అన్నం మేము కూడా తింటాం. దాంట్లో మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పెట్టి? ఇది 3 years అయిందండి. ఇది 3 years అయిందా? అది ఇడ్లీ పెట్టి 40 years, ఒక 3-4 years అయింది. ఇక్కడ అందరికి ఫ్రీగానే ఇస్తుందా లేకపోతే ఎట్లా? ఫ్రీగా ఇస్తాం సార్, మాదేముందని ఫ్రీగా ఇస్తాం. సార్ ప్రొవైడ్ చేస్తుండే ఆయన పబ్లిక్ కోసం అడుగుతున్నా నేను, ఇది నా మాట కాదు, తెలియాలి కదా పబ్లిక్ ఫ్రీగా ఇస్తూ రాలేదు. ఇన్ని సంవత్సరాలు సార్ కూడా ఒక్కసారి వచ్చి కూడా చూడలేదైనా, ఖాళీ ఫొటోస్ పంపిస్తాం అంతే. ఆ నమ్మకం మనది అంతే. ఆయన ఒక్కసారి కూడా వచ్చి చూడలే, ఇక్కడ రాడు కూడా కాడు, ఖాళీ ఫోన్లో ఫొటోస్ పంపిస్తే అంతే. మంత్లీ పోయి డబ్బులు తీసుకుంటాం, సర్వీస్ చేస్తాం అంతే. ప్రజాసేవ చేస్తున్నట్టే సంతోషం. ప్రజాసేవను ఏ సేవను ఇక మాకు కలిగింది దేవుని దయ వల్ల. ఆయన ఏ కృపతోని ఏ సంకల్పంతో ఆయన కోరిండో మాకు కూడా ఉపాధి కలుగుతుంది. గరీబుల సేవ. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను? మా సార్ దగ్గర 4 నెలల నుంచి పనిచేస్తున్నాను. మంచిగా ప్రజాసేవ చేస్తుంటే కొంచెం మంచిగా అనిపించిందా? ఫ్రీగానే ఫుడ్ సప్లై చేస్తుంది కదా, ఫ్రీ సోషల్ సర్వీస్ అన్నట్టే కదా. మీరు అంటే మీరు సేవ చేసుకుంటూ ఈ 3 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉన్నారా? వేరే ఫీల్డ్ కాకుండా? ముందుకు వేరే జాబులు చేసాము. ఇక ఈ క్యాంటీన్లో స్టార్ట్ అయింది మాకు అట్లా. ఆ సార్ పిలిపించిండు, ఇక దీంట్లోనే మేము కంటిన్యూ అవుతాం. హ్యాపీ అనిపిస్తుందా? ఇలా సంతోషమే కదండి, ఒక పేదవాళ్ళకి. ఎందుకంటే పేదవారికి అన్నదానం చేస్తున్నామంటే అందులో మేము కూడా పాల్పంచుకుంటున్నామంటే చాలా సంతోషమే కదండి. ఎందుకంటే ఎంతో అంతో మాకు
మాకు కూడా కొంచెం పుణ్యం అలా దైవ కృప ఉంటే ఏదైనా జరుగుతుంది. అందులో మమ్మల్ని దేవుడు ఎంచుకున్నాం అనుకుంటాం మేము. అందువల్ల మేము ఈ సేవలో మేము కూడా ఉన్నాం. మీరు అక్కడ టిఫిన్లు కూడా పెడతారు కదా, అక్కడ కూడా ఫ్రీగా ఆ పెడుతున్నారు. టిఫిన్ కూడా మేమే పెడతాం. ఇంద్రపార్క్ టిఫిన్ కూడా మేమే పెడతాం. ఇప్పుడు ఏ వారాలు పెడతారా, డైలీ పెడతారా? డైలీ 365 డేస్ 365 రోజులు 365 డేస్ కంపల్సరీ ఫుడ్ ఉంటుంది ప్లస్ టిఫిన్ ఉంటుంది. ఫుడ్ ఇక్కడ ఫుడ్ అక్కడ టిఫిన్ ఉంటుంది. అక్కడ అంటే మన ఇంద్ర పార్క్ దగ్గర. ఇంద్ర పార్క్. ఇంకా ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఇట్లా? ప్రస్తుతానికి అయితే ఇది రెండేనండి. ఇప్పుడు ఈ గోసేవ దగ్గర ఒకటి, గోసేవ ఇంద్ర పార్క్ దగ్గర ఒకటి, రెండు ప్రస్తుతం అయితే.